ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అనేక అద్భుతాలకి నెలవు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద గుహలైన బెలూం గుహలు కూడా ఉన్నవి ఈ ప్రాంతంలోనే. ఒకప్పటి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లాలోని పీపుల్లి మండలం బోయవాండ్లపల్లి గ్రామం దగ్గరలో పురాతనమైన వాల్మీకి గుహల్ని 1983 సంవత్సరంలో జర్మన్ భూగర్భ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఈ గుహల్ని కనుగొనడం జరిగింది. అయితే ప్రజా సందర్శనార్థం ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. 3 సంవత్సరాల క్రితం విలేజ్ విహారీ అనే ఒక యూట్యూబర్ ఎంతో సాహసంతో ఈ గుహల లోపలికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ప్రభుత్వం వారు దీన్ని 50 కోట్లతో అభివృద్ధి పరిచి ప్రస్తుతం మనం చూస్తున్న విధంగా తయారు చేశారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ గుహల్ని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము గూటి పట్టణంలో. గుత్తి పట్టణానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వాల్మీకి గుహలు. మేము గుత్తి దగ్గర, అదేవిధంగా తాడిపత్రి దగ్గర చాలామందిని మీకు వాల్మీకి గుహలు తెలుసా అని అడగడం జరిగింది. చాలామంది అసలు ఆ పేరే మొదటిసారి వింటున్నాం అని చెప్పారు. అండ్ ఈ గుహలకి అప్రోచ్ అయ్యే రోడ్డు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను అందుకే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుత్తి నుంచి టువర్డ్స్ తాడిపత్రి వెళ్ళే రూట్లో రాయల చెరువు వెళ్ళే మార్గంలో జక్కల చెరువు రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ని దాటి మనం లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ ప్రాంతం తాడిపత్రికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం కారణంగా చుట్టూ అరటి చెట్లతో నిండి ఉంటుంది. మన దేశంలోనే అత్యధికంగా అరటి పంటని ప్రొడ్యూస్ చేసే ప్రాంతం అనంతపురం జిల్లా తాడిపత్రి. ఈ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాము. ఇలా 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పేరూరు అనే ఒక చిన్న గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి మనం తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం దర్శించబోయే వాల్మీకి గుహలు కనిపిస్తాయి. సుమారు 100 అడుగుల ఎత్తునున్న పచ్చని కొండ మీద ఉంటాయి ఈ అందమైన గుహలు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి ఈ గుహల్లో నివసించారని, ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగాల్ని పూజించారని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఆ కారణం చేతనే దీన్ని వాల్మీకి గుహలు అని పిలువబడింది. ఇక్కడే చిన్న వాల్మీకి విగ్రహం కూడా స్థాపించారు. ఇదే ప్రవేశ ద్వారము. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలు. అండ్ టైమింగ్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. మనం గుహల ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాము. మీకు ఇలా పైన గోడల మీద చారల్లాగా గీతలాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒకప్పుడు నీరు ప్రవహించడం కారణంగా ఏర్పడిన మచ్చలు. ఇవన్నీ లాటరైట్ గుహలు, అంటే ఒక రకమైన పాలరాతి లైమ్ స్టోన్ గుహలు. నీటి ప్రవాహం కారణంగానే ఈ గుహలన్నీ ఏర్పడ్డాయి. మన ఆంధ్రప్రదేశ్లోని బెలూం గుహలు కూడా నీటి ప్రవాహం వల్ల ఏర్పడిన గుహలు. ఈ గుహల సందర్శనార్థం పెద్ద పెద్ద 3 అంతస్తుల నిచ్చెనల్ని నిర్మించడం జరిగింది. మనం గుహల్లోకి ప్రవేశించగానే ఈ 3 అంతస్తుల నిచ్చెనలు సుమారు 100 మెట్ల వరకు కిందకి దిగాల్సి ఉంటుంది. పైన చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి. శివలింగం మీద ఉన్న పానపట్టం మాదిరిగా ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ అమర్చిన విద్యుత్ కాంతుల కారణంగా వీటి అందం మరింత రెట్టింపైంది. ఇక్కడ ఎక్కడికక్కడ మనకి ఫ్యాన్లు, టర్బైన్లు కనిపిస్తూనే ఉంటాయి. మేము మార్గ మధ్యలో ఒక పాముని కూడా చూడడం జరిగింది. చూడండి ఎలా ఉందో పాము, చాలా పెద్ద పాము. ఇక్కడ కనిపిస్తున్న వాటిని ఏనుగు తలల రాళ్ళు అంటారు. వాటి కిందనే సహజ సిద్ధంగా ఏర్పడిన మొదటి శివలింగం కనిపిస్తుంది. దీన్నే వాల్మీకి మహర్షి పూజించారని ఇక్కడ నమ్ముతారు. సనాతన ధర్మంలో ప్రకృతిని ఆరాధిస్తారు. అందుకే ఆ ప్రకృతిలో ఎటు చూసినా మనకి శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి. ఈ శివలింగ దర్శనం అనంతరం మనం సుమారు 50 అడుగుల వరకు కిందకి దిగాల్సి ఉంటుంది. ఈ మెట్లు కూడా సన్నని నిచ్చెనతో ఏటవాలుగా మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలానే కనిపిస్తుంది. మనకి దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు మాత్రం నరకమే చూస్తాం మనం. మేము ఈ వీడియో తీసింది నవంబర్ నెలలో. ఈ ప్రాంతం వల్లేమో బహుశా లోపల చాలా చాలా వేడిగా ఉంది. మార్గ మధ్యలో ఎక్కడికక్కడ మనకి ఫ్యాన్లన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా ఇంకా కింద మెట్లు ఎలా ఉన్నాయి ఏటవాలుగా. ఇలా మనం కంటిన్యూగా కిందకి దిగాల్సి వస్తూనే ఉంటుంది. లైట్గా జనాలు కూడా ఉంటారు. జనాలు కూడా ఒక బ్యాచెస్ వైజ్గా వెళ్తున్నారు. ఈ విధంగా మనం దిగిన తర్వాత ఒక విశాలమైన మైదానం లాంటి ప్రాంతం కనిపిస్తుంది. ఈ ప్రాంతాలన్నింటినీ 7 బావుల లోయ అంటట. అయితే సందర్శకులు కేవలం 5 బావుల లోయ వరకే వెళ్ళగలట. ఇది చాలా చిన్నగా ఉంటుంది. చూడండి ఎంత కిందకుందో. మనం ఇలా కిందకి వంగి మనం ప్రయాణించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం లాంటి ప్రాంతాన్ని దాటుకుని మనం ముందుకెళ్తే 2 పొడవైన స్తంభాలు ధ్వజస్తంభాల్లాగా మనకి దర్శనమిస్తాయి. వీటిని దాటుకుని మనం ముందుకు ప్రయాణిస్తే మార్గం కొంచెం కఠినంగా మారుతుంది. కొన్ని చోట్ల లైట్లు కూడా సరిగ్గా ఉండవు. మరికొన్ని చోట్లేమో ఆకాశం మీద ఆవు పొదుగుల్లాగా మరియు నక్షత్రాలు పరుచుకున్నట్టుగా అందంగా కనిపిస్తుంటాయి కొన్ని ప్రాంతాలు.
ఆ పైన వెలుతురు కనిపిస్తుంది చూడండి, ఆ పైన నిచ్చల నుంచి మనం దిక్కుంటూ ఇంత కిందకు వచ్చాం చూసారా. ఇక్కడ ఈ రాళ్ళని మనం నిశితంగా గమనిస్తే గనక అవి రుద్రాక్ష ఆకారంలో ఉండి వాటిపైన ఆవు పొదుకుల్ని కలిగి వాటి నుండి లయబద్ధంగా చుక్క పడే నీటి బిందువులు సందర్శకుల హృదయాల్ని ఆకర్షిస్తాయి. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. ఈ రుద్రాక్షల ప్రాంతాలని దాటుకుని మనం కొంచెం ముందుకెళ్ళంగానే పాతాళ గంగ అనే మరో ప్రాంతం వస్తుంది. అక్కడే అతి ముఖ్యమైన సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక నంది ఆకారాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి మీరు కూడా చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ నంది. అసలు ఎంత బాగుందో చూడండి, ఎవరో చెక్కినట్టుగా శిల్పం ఎంత సహజంగా ఏర్పడిందో. ఇక్కడ భక్తులు అనేక పూజలు చేయడం, ధూపదీప కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీనికి దగ్గరలోనే పాతాళ గంగ అనే ప్రాంతం ఉంటుంది. ఇదే ప్రస్తుతం నీరు కొంచెం తక్కువగా ఉంది, చాలా చల్లగా కూడా ఉన్నాయి వాటరు. దీని లోపల ఎంత లోపలికి ఉంటుందో మనకైతే తెలీదు. ఇదే పాతాళ గంగ. సో ఈ వాల్మీకి గుహల్లో ఎండ్ పాయింట్ అంటే ఇదే. పాతాళ గంగకి మనం రీచ్ అవడంతోనే ఈ వాల్మీకి గుహల్ని మనం పూర్తి చేసుకున్నట్టు. సో ఇక్కడ నుంచి మన తిరుగు ప్రయాణాన్ని అయితే సాగిద్దాము. మేము దిగడం అయితే దిగేసాం, ఎక్కడం చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా మెట్లు మేము దిగాం కదా ఇందాక వచ్చేటప్పుడు. ఇవన్నీ మనం రిటర్న్లో చూసాం కదా వస్తున్నప్పుడు, ఆ ప్రాంతాలు ఇవన్నీ. అమ్మా, ఫైనల్గా మేము ఆపసోపాలు పడి గుహ ముఖద్వారానికి అయితే చేరుకున్నాము. గుహ బయటికి రాగానే ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో. చుట్టూ పరుచుకున్న అరటి చెట్లు, వెనకాల అందమైన కొండలు. ఇదండి వాల్మీకి గుహల యొక్క విశేషాలు. ఈ ప్రాంతం కర్నూలుకి 95 కిలోమీటర్ల దూరంలోను, అనంతపురానికి 70 కిలోమీటర్లు, తాడేపత్రికి 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. అండ్ బెంగళూరుకి 290, మన హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ గుహల్ని కుటుంబ సమేతంగా దర్శించవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.